అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారు చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనివ్వద్దు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం, భవిష్యత్తు ప్రణాళికలను వేసి వాటిని అమలు చేస్తారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్య విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించుకున్నా జాగ్రత్త వహిస్తారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడడం, ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహంలో సుఖభోజనం చేసే అవకాశం ఉంది. కీలక విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఒక శుభవార్తను వింటారు. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనిలో విజయాన్ని సాధిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగడం, అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవడం, విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. శుభకాలం అనేది చెప్పవచ్చు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగున, అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున, కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి డబ్బు చేతికి లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. తలపెట్టిన పనుల్లో క్రమంగా విఘ్నాలు తొలగిన చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చెడ్డ వాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఎవరితోనూ వాగ్విదాలకు దిగకపోవటం చాలా మంచిది.
చేదు ఆలోచనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగినం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగన. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం నుంచి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరిగిన. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన. సంతాన విద్య పరంగా మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.